హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్కంద టీవీ. నేను మీ అనుష. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ డ్రాగన్. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం, ఆ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. అయితే వార్ 2 మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఎన్టీఆర్ ఆలోచన విధానం మారింది. ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి కీలక మార్పులు చేర్పులు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ డ్రాగన్ ప్లాన్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు? ఈ వీడియోలో చూసేద్దాం. వార్ 2 సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలని ఎన్టీఆర్ తప్పిస్తున్నారట. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్కి చెప్పి ఏం చేస్తావో తెలియదు కానీ ఈసారి మాత్రం అదిరిపోవాలి అని చెప్పారట. దీంతో ప్రశాంత్ నీల్ మరోసారి కథపై కసరత్తు చేయడం స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ కూడా కీలక మార్పులు చెప్పాడని తెలిసింది. అయితే ఇటీవల ఈ సినిమాకి ఇప్పటి వరకు జరిగిన షూట్ పై ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. అందుకని కథపై మరోసారి కసరత్తు స్టార్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే తాజా వార్త ఏంటంటే ఈ కథ ముందు అనుకున్నట్టుగా తీస్తే 3 గంటల 20 నిమిషాల పాటు వస్తుందని, అయితే కొన్ని మార్పులు చేసి కొన్ని ఎపిసోడ్స్ యాడ్ చేస్తే 2 పార్టులుగా తీయొచ్చు కదా అన్న ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం దీనిపై కసరత్తు జరుగుతోందట. 2 పార్టులను ఒకేసారి షూటింగ్ చేసి ఆ తర్వాత 1 నెల గ్యాప్లో 2 పార్టులు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చాలా కేర్ తీసుకుంటున్నారు. త్వరలో ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై క్లారిటీ వచ్చి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని టాక్. మరి డ్రాగన్ ఎంతవరకు మెప్పిస్తాడో, ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూద్దాం.